హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఎస్ఎస్ఏ టెక్ ఇన్ తెలుగు. ఇది మనం హోమ్ పర్పస్ కోసం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి లైట్స్ తెప్పించాను. లోపల చూస్తే డివైస్ ఈ విధంగా అయితే వచ్చింది. ఈ సైడ్ వచ్చి దాని యొక్క స్పెసిఫికేషన్స్, ఫ్రంట్ లోపల బాక్స్లో ఉండే ప్రోడక్ట్ ఇమేజీ, మనం దీని సైడ్ చూసుకుంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా దాన్ని ఎట్టా కనెక్ట్ చేయాలి అనేది ఉంటుంది. పైన టాప్లో దీని మోడల్ నెంబరు TM619H-2 దాని యొక్క మోడల్ నెంబరు. లోపల చూసుకుంటే మనకు డివైస్ అయితే ఒకటి వచ్చింది. ఇది మన డివైస్ అయితే ఉంటుంది చూడడానికి. బ్యాక్ సైడ్ దాని యొక్క స్పెసిఫికేషన్స్, కనెక్షన్ ఎట్ట ఇవ్వాలి, ఇన్పుట్ ఏంటి ఎట్ట ఇవ్వాలి, అవుట్పుట్ ఎట్ట తీసుకోవాలని. లోపల యూజర్ మాన్యువల్ ఒకటి వచ్చింది. అంటే దీన్ని ఎట్ట సెట్టింగ్స్ చేసుకోవాలనే దానికోసం యూజర్ మాన్యువల్ ఇది. దీంతో మనకైతే అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 2 బిగించున్నాను ఇంతకు ముందు. కాకపోతే మర్చిపోయినాను, కాకపోతే చూసి చెప్తాను. ఇవి మనకు వైర్ టెర్మినల్స్, అంటే ఇన్పుట్ అవుట్పుట్ వైర్కి షాక్ పట్టకుండా వచ్చిన టెర్మినల్స్. ఇది డిజిటల్ క్లాక్. మనకి ఇది డిజిటల్ క్లాక్తో అయితే వస్తుంది. మనం దీంట్లో 18 సెట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ పోర్షన్, ఇది బ్యాటరీ అక్కడ ఉంటుంది. ఒకసారి బ్యాటరీ కూడా మనం ఏంటంటే ఓపెన్ చేసి చూసుకొని ఒకసారి దాని వల్ల పెట్టేసుకోవాలి. బ్యాటరీ అనేది దాంట్లో 3.2 volts సిమోస్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీస్ మనకు ఎక్కడైనా దొరుకుతాయి. ఏ షాప్, ఫ్యాన్సీ స్టోర్లో కూడా దొరికేస్తున్నాయి, సెల్ షాపులు, ఫ్యాన్సీ స్టోర్లలో. ఇది మనకైతే ఈ బ్యాటరీ అనేది చాలా రోజులు పనిచేస్తుంది. అప్రాక్సిమేట్ నేను ఇప్పుడు 3 years దాకా బ్యాటరీ చేంజ్ చేయాలి ఇంతకు ముందు బిగించిన డివైస్కి అయితే. బాగా అంటే చిన్న డిస్ప్లేకే కాబట్టి అది పెద్ద తీసుకోదు. ఇది క్యాప్ ఓపెన్ చేసి మనం లోపల ఒకసారి సెట్టింగ్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మాన్యువల్ బటను చూడండి. ఆటో, ఆను, మళ్ళీ ఆటో, ఆఫ్. పైన మనకు టైం కింద చిన్న స్క్రోలింగ్ ఒకటి ఉంటుంది, అది మనకు చూపిస్తూ ఉంటుంది దేంట్లో ఉన్నామని, ఆ చిన్న స్క్రోల్. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకు ఒకటి ఇన్పుట్ టెర్మినల్, లోడ్, అవుట్పుట్. ఇది 200 నుంచి 250 volts వరకు ఏసీ తీసేసుకుంటుంది డైరెక్ట్గా. ఏసీ వోల్ట్ మీదనే పనిచేస్తుంది. దీన్ని మళ్ళీ ఒకసారి సెట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక చిన్న పెన్న ఒకటి తీసుకొని మన రైట్ సైడ్లో చిన్న రీసెట్ బటన్ ఉంటుంది, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేసి వదిలేస్తే మొత్తం రీఫ్రెష్ అయిపోతుంది. ఇప్పుడు మనము దాన్ని ఫస్ట్ మన టైం ప్రజెంట్ మనం ఏ రోజు, ఏ వారం, ఎంత టైంలో ఉన్నాం అనేది టైం సెట్ చేసుకోవాలి. ఈ క్లాక్ బటన్ అనే దాన్ని ఒక 3 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే మనం ఏఎంలోకి వస్తుంది. స్టార్టింగ్ పైన రైట్ సైడ్ పైన కార్నర్లో ఏఎం అని పడింది చూడండి, 10తో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ టైంలో ఉన్నామో ఆ టైం పెట్టుకోవాలి, ఏ వీక్లో ఉన్నామో ఆ వీక్ సెట్ చేసుకోవాలి. క్లాక్ లాంగ్ ప్రెస్ పట్టుకొని అవర్స్ కానీ క్లిక్ చేస్తే అవర్స్ మారుతుంది. మినిట్ అని ఉంటుంది పక్కన, మినిట్స్ని కానీ ప్రెస్ చేస్తే మినిట్స్ మారుతాయి. ఇప్పుడు నాకు 10 అయింది. పైన డేస్ మార్చుకోవాలి, అంటే ఏ డే, అంటే మండేనా సండేనా అనేది. మళ్ళీ క్లాక్ను ప్రెస్ చేసి పట్టుకొని ఆ డే అనే దాన్ని ప్రెస్ చేస్తే చూడండి మారుతుంది. సండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అనేది పెట్టుకున్నాం, అంటే ఆ రోజు థర్స్డే పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఏంటంటే ఆన్ టైము, ఆఫ్ టైము పెట్టుకోవాలి. ఈ టైం అనే బటన్ కానీ ఒకసారి ప్రెస్ చేస్తే
ఫస్ట్ ఆన్ టైం వస్తుంది. మళ్ళా కానీ ప్రెస్ చేస్తే మనకైతే దీంట్లో 18 రకాలు ఉంటాయి. చూడండి డేట్, అక్కడ మనం డేట్ చేంజ్ అవుతుందా, టైం చేంజ్ అవుతుందా, టైం చేంజ్ అవుతుంది. మనం సాయంత్రం 6 గంటలకి ఆన్ అయ్యి ఉదయం 6 గంటలకు ఆఫ్ అయ్యేటట్టు పెట్టాలి. యాక్చువల్గా వాళ్ళకి మనం ఏంటంటే సాయంత్రం 6 గంటలకు ఆన్ అయ్యి మళ్ళా సాయంత్రం 9 గంటలకు ఆఫ్ అయ్యేటట్టు పెడుతున్నాం. సెకండ్ హాఫ్ టైమరు ఎవ్రీడే వచ్చేసి ఉంటుంది. ఎవ్రీడే మనం ఏ రోజైనా ఆఫ్ అయ్యేటట్టు ఆన్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు. చూడండి 12 దాటంగానే పిఎం వచ్చేసింది. ఇప్పుడు 9కి పెట్టా హాఫ్ టైమరు. క్లాక్ అనేది ఇప్పుడు ప్రెస్ చేస్తే మొత్తం మనకు వచ్చేస్తుంది, స్టార్ట్ అయిపోతుంది, రన్నింగ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మనం ఆన్ టైం ఆఫ్ టైం పెట్టేసి రన్ చేసేసాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాన్యువల్ చూడండి, మాన్యువల్ పనిచేసేటప్పుడు చూడు అక్కడ ఆఫ్లో ఉంది. 1 టైం ప్రెస్ చేస్తే ఆటోలోకి వచ్చింది, ఇంకొకసారి ప్రెస్ చేస్తే మళ్ళీ ఆన్ టైంలోకి వస్తుంది. ఆన్ టైంలోకి వచ్చినప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది, కరెంట్ సప్లై ఇచ్చుంటే. మళ్ళీ బ్యాక్ అంటే ఆఫ్లోకి. ఇప్పుడు సిస్టమ్ అంతా ఆఫ్లో ఉంది, అదే రెడ్ లైట్. పవర్ సప్లై ఇచ్చినప్పుడు వెలుగుతుంది. ఈ డివైస్ మళ్ళీ మనం అది వాళ్ళకి ఎవరికైతే బిగించాలో అక్కడికి ఎత్తుకోపోయి బిగించి దాన్ని బిగించేసిన తర్వాత ఇప్పుడు ఈ సెటప్ని అయితే నేను వాళ్ళకి బిగించేసాను. స్విచ్ కూడా ఆన్లో పెట్టేశాను. అంటే ఎనీ టైం ఆన్లోనే ఉండాలి స్విచ్ అనేది. ఇప్పుడు మనం మాన్యువల్ ప్రెస్ చేసినప్పుడు చూడండి పవర్ ఇచ్చున్నాం కదా, ఆన్ అయింది చూడండి. పవర్ ఇచ్చున్నాం కాబట్టి మనకు అవుట్పుట్ పవర్ వెలిగింది. అంటే మాన్యువల్ ఆన్ చేసాం చూడండి, ఆన్లో ఉంటుంది. యారో మార్క్ కూడా మనకు సాయంత్రం 4:20 అయింది టైము. ఇప్పుడు ఆటోలో పెట్టాము, ఆఫ్లోకి వచ్చింది. మళ్ళీ అగైన్ ఆటోలో పెట్టి దాన్ని వదిలేస్తే మనం అనేది సెట్ అయిపోతుంది. మనం పొద్దున ఏంటంటే 9 దాకా పెట్టాము, వాళ్ళు ఏంటంటే ఉదయం 6 గంటల దాకా అడిగారు. అందుకని ఇప్పుడు మళ్ళీ టైం చేంజ్ చేస్తున్నాం, దాన్ని ఉదయం 6కు పెడుతున్నాం ఆఫ్ అయ్యేటట్టు. అంటే ఒక నైట్ అంతా మనకు వెలిగేటట్టు పెట్టేసి మనం ఆ టైం మన క్లాక్ అనేది కానీ ఒకసారి ప్రెస్ చేసేస్తే సెట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.